ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజమే సీత, చాలా పెద్ద యాక్సిడెంట్ అది. నిమిషం ఆలస్యమైనా నా ప్రాణాలు పోయేవి. అలా మాట్లాడొద్దు మామ. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వే నా ప్రాణం మామ. నువ్వు ఆ మాట అంటే నా ఊపిరి ఆగిపోతుంది. నువ్వు ఉండగా నాకేమవుతుంది సీత? ఈ రోజు నిన్ను కాపాడింది నేను కాదు, విద్యాదేవి టీచర్. ఆవిడ నిజంగా దేవతే. నిన్ను 2 సార్లు కాపాడింది. మొదటిసారి రోడ్డు మీద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. రెండోసారి ఈరోజు కారు ప్రమాదం నుంచి కాపాడింది. అవును సీత, ఆవిడికి మనం ఎంతో రుణపడున్నాం. ఇందాక నేను ఆ మాట అంటే ఆవిడ ఒప్పుకోలేదు మామా. తను చేసింది సహాయమే కాదు అంది. అది ఆవిడ గొప్పతనం. రోడ్ యాక్సిడెంట్లో నన్ను కాపాడినప్పుడు కూడా నా నుంచి కనీసం థ్యాంక్స్ కూడా ఆశించకుండా వెళ్ళిపోయింది. కానీ టీచర్గా తిరిగొచ్చింది. ఆవిడికి మనకు ఏదో సంబంధం ఉండబట్టే ఇలా జరుగుతుంది మామా. అలాంటి మంచి మనిషి మన దగ్గర ఉండటం మన అదృష్టం. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది సీత. ఏదో కనెక్షన్ ఉండబట్టే టీచర్ మనకు దగ్గరైందని నా ఫీలింగ్. ఈ విషయం గురించి టీచర్ ఏమందో తెలుసా మామా? ఇక్కడ మనల్ని కాపాడితే ఎక్కడో ఉన్న తన పిల్లలు క్షేమంగా సంతోషంగా ఉంటారంట. నీలో ప్రీతిలో తన పిల్లల్ని చూసుకుంటుందంట. పాపం ఆవిడ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఎక్కడుంటారో? ఆ విషయం కూడా నేను అడిగాను మామా. సమయం వచ్చినప్పుడు చెప్తానంది. సరే, పాలు చల్లారిపోతాయి, తాగుమమ్మా. ఈ సగం నువ్వు తాగు. ఇప్పుడు ఈ పాలు పంచుకోవడం ఎందుకు మామా? ప్రేమ పంచుకోవడానికి. దానికి ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా మామా. ముహూర్తం పెద్దవాళ్లకు, మనకు కాదు. మన కోసమే కదా పెద్దవాళ్ళు ముహూర్తం పెడతారు. మనం ముసలివాళ్ళం అయ్యే వరకు పెట్టేలా లేరు. నువ్వు ముసలుడివి అవ్వకూడదు మామా. ఎందుకని? నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అప్పుడు నేను అమృతం తాగాలి. అదెక్కడ దొరుకుతుందో చెప్పు మామా, వెళ్ళి తీసుకొస్తాను. అదెక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. నా దగ్గర? అవును. నేను మనిషిని మామా, అమృతం ఉండడానికి దేవతని కాదు. నువ్వు దేవతవే, ప్రేమ దేవతవి, అమృతం దాచుకున్న దేవతవి. అయితే అమృతం నా దగ్గర ఎక్కడుంది? మహా నన్నలా మాట్లాడమని సలహా ఇచ్చింది. ఏంటత్తయ్య, ఇదంతా మీ ప్లానా? మీరే మావయ్య గారిని అలా ప్రవర్తించమని చెప్పారా? నాకు ఆవిడపై అనుమానం వచ్చింది, అందుకే ఆయన్ని అలా చేయమన్నాను. మీకు అనుమానం వచ్చేలా నేనేం చేశానండి? మీరు అప్పుడప్పుడు సుమతిలా ప్రవర్తించారు. ఆ సుమతి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలీదు. నేను నాలాగే ఉన్నాను, నాలాగే ప్రవర్తించాను. అది నా తప్ప? మహా అలా అనుమానించడం తన తప్పు కాదు కదా. అనుమానం వచ్చింది కాబట్టి అది తీర్చుకోవాలని వదిన అనుకుంది. అది తప్పేలా అవుతుంది? ఏం మాట్లాడుతున్నారు చిన్నమావయ్య? రేపు ఎవరైనా ఇంటికొచ్చి అర్చన అత్తయ్యతో
తన భార్య అనుకుని మాట్లాడితే అత్తయ్యకు ఎలా ఉంటుంది? మా టీచర్ కూడా అంతే కదా. తను ఎంత బాధపడి ఉంటుంది. మా టీచర్ గురించి ఆలోచించరా? మహా డౌట్ వచ్చి అలా చేసిందని చెప్పింది కదా. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. ఎలా వదిలేస్తాం చిన్నత్తయ్య? మా టీచర్ గారి స్థానంలో ఉండి మాట్లాడండి. ఆ రోజు మావయ్య గారి గురించి, టీచర్ గారి గురించి ఎవరో ఏదో అంటే ఎంత పెద్ద గొడవ చేశారు. ఆఖరికి టీచర్ గారిని ఇంట్లో నుంచి గెంటేయాలి అనుకున్నారే. అదంతా నేను ఎలా మర్చిపోతాను? అయితే ఇప్పుడు ఏమంటారు? ఏం చేయమంటారు? మీరు చేసిన పని వల్ల మా టీచర్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆవిడ చాలా హర్ట్ అయింది. అందుకు క్షమాపణ చెప్పాలి. ఐఎమ్ సారీ విద్యాదేవి గారు. మీ విషయంలో తొందరపడేలా మాట్లాడాను. మరోలా భావించకండి. దయచేసి నన్ను క్షమించండి. సారీ అండి. నేను మీ భార్య సుమతిని. కానీ ఆ నిజం ఇప్పుడు ఒప్పుకోలేను. మీరే నన్ను మన్నించండి. మావయ్య గారు మాత్రమే కాదు, మహాలక్ష్మి అత్తయ్య కూడా మా టీచర్కి క్షమాపణ చెప్పాలి. మహా ఎందుకు సారీ చెప్పాలి? ఈ ప్లాన్ చేసింది అత్తయ్యే కాబట్టి. మా అన్నయ్య సారీ చెప్పాడు కదా. అత్తయ్య కూడా చెప్పి తీరాలి అంటున్నాను. బెదిరిస్తున్నావా సీత? చేసిన తప్పుకి సారీ చెప్తే గౌరవంగా ఉంటుంది అని చెప్తున్నాను. చెప్పు మహా. పొరపాటు అయిందని చెప్పు. సారీ. వినపడలేదు అత్తయ్య, కాస్త గట్టిగా చెప్పండి. జరిగిన దానికి సారీ. మేము కూడా మీకు క్షమాపణ చెప్తున్నాం టీచర్. మావయ్య అత్తయ్యలు మీకు సారీ చెప్పడం వల్ల ఈ ఇంట్లో మీ విలువ గౌరవం పెరిగింది. తొందరపడి మేము తప్పుగా ఆలోచించాం విద్యాదేవి గారు. అందుకు నేను మహా సారీ చెప్పాం. మీరు ఫీల్ అవ్వకండి. మరోసారి ఇలాంటి తప్పు జరగదు. నిజం చెప్పకుండా తప్పు చేస్తోంది నేనేనండి. ఏదో రోజు మీ అందరి ముందు నేనే సుమతినని ఒప్పుకొని నా తప్పు సరిదిద్దుకుంటాను. అప్పటి వరకు మీరు నన్ను మన్నించాలి. ఛ, అనవసరంగా అందరి ముందు నా పరువు పోయింది. ఆ విద్యాదేవి విలువ పెరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.